మీరెలా ఉన్నారు? నాకేంటమ్మా, నేను చాలా బాగున్నాను. కానీ నువ్వు లేకుండా ఈ ఇల్లే ఏం బాగలేదు. ఏం మాట్లాడుతున్నారు? అంటే మేము ఈ ఇంటిని బాగా చూసుకోవట్లేదనా మీ ఉద్దేశం? నేను ఆ ఉద్దేశంతో అనలేదు కాదంబరి. మీరు మాట్లాడిందంతా నేను వింటూనే ఉన్నానండి. విన్నావు, కానీ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అంటే మీరు మాట్లాడింది అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలనా నేను? అమ్మ తల్లి, నువ్వు చాలా తెలివైన దానివి. స్మార్ట్గా ఆలోచిస్తావు, నువ్వు అన్నీ చేస్తావు. కానీ నీకు ఇల్లు చూసుకునేంత టైం లేదు కదా. నేనదే చెప్తున్నాను. మీరు ఆ ఉద్దేశంతో చెప్పలేదు. మీ ఉద్దేశం... నేను చెప్పేది పూర్తిగా విను. నీకు టైం దొరికితే ఇల్లుని చాలా చక్కగా చూసుకుంటావు, కానీ నీకు టైం లేదు. ఈ ఇంట్లో మనకి 2 కూతుళ్ళున్నారు. వాళ్ళు ఖాళీగానే ఉన్నారు కదా, కానీ వాళ్ళకి ఇంటిని ఎలా చూసుకోవాలో తెలియట్లేదు.